సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న తమ పట్ల పాలకులు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం కడప మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2019 నుండి ఇప్పటి వరకు తాము ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ వస్తున్నామన్నారు. అలాంటి తరుణంలో ప్రస్తుతం బదిలీల పేరుతో తమను అలజడికి గురి చేయడం తగదన్నారు. సార్ నమస్కారం సార్. అందరికీ మేము గ్రామ వార్డు సచివాలయం కడప మండలం ఉద్యోగులం సార్. మేము 2019 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం సార్. అయితే మాకున్న సమస్యల మేరకు ఏంటంటే సార్, ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల 8 నెలలు అయినా కూడా మాకు ప్రమోషన్ కల్పించలేదు. అలాగే డెప్యుటేషన్ల పేరుతో వివిధ సచివాలయాలు తిప్పుతూ దాదాపు ఒక్కొక్క సెక్రటరీని 3 నుంచి 4 సచివాలయాల మధ్యలో తిప్పుతూ అక్కడ పనిచేయించడం జరిగింది. ఆ కాలాన్ని ప్రస్తుతం ట్రాన్స్ఫర్ విషయంలో కన్సిడర్ చేస్తున్నారు సార్. కన్సిడర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలాగే మాకు ట్రాన్స్ఫర్లో భాగంగా ఈ వేరే మండలాలు వేయడము లేదా వేరే యూఎల్బీ పట్టణాల్లో వేయడం అన్నది మాకు చాలా అడ్డంకి సార్. ఎందుకంటే మేము ఇప్పటికే మా కుటుంబాలని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడం, ఇక్కడ రెంట్ తీసుకోవడం జరిగింది సార్. కాబట్టి ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాము. తదుపరి సార్ డెప్యుటేషన్ల పేరుతో మాకు ట్రాన్స్ఫర్ చేసి వేరే మండలాల్లో పోస్టింగ్ ఇవ్వడం వల్ల ఆ కాలాన్ని కన్సిడర్ చేయొద్దని గౌరవంగా అడుగుతున్నాం సార్. అలాగే మాకు ప్రస్తుతం మా ముందున్న డిమాండ్స్ ఏంటంటే సార్, గత 6 సంవత్సరాలు మేము ఇక్కడే ఈ మండలంలోనే ఉండి సేవ చేయడం వల్ల మాకు ఈ ఈఎల్బీని మాత్రమే కన్సిడర్ చేస్తూ మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. మొట్టమొదటగా మాకు ప్రమోషన్లు ఇచ్చి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నాం సార్. అలాగే మేము ప్రొబేషన్ తర్వాత 9 నెలలు ప్రొబేషన్కి ముందు 9 నెలలు నష్టపోయినాం సార్. దానికి సంబంధించి మాకు నోషనల్ ఇంక్రిమెంట్ అడుగుతున్నాం సార్. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి చెప్పాం సార్, కానీ నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవట్లేదు. దయచేసి ఈ విషయాన్ని పరిగణించమని కోరుతున్నాం సార్. అలాగే డిప్యుటేషన్ ఆఫ్ అలాట్మెంట్ పేరుతో మమ్మల్ని ఎక్కడంటే అక్కడ వేయడం జరిగింది సార్. ఆ కాలాన్ని కన్సిడర్ చేయదని అడుగుతున్నాం సార్. ఎందుకంటే ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాన్నే ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుత కాలాన్ని పరిగణిస్తే మేము ఎక్కడికి మారాల్సిన అవసరం ఉండదు. లోకల్ మండలాల్లోనే మాకు పోస్టింగ్ ఇవ్వమని కోరుతున్నాం సార్. అలాగే రేషనలైజేషన్లో భాగంగా సర్ప్లైస్ అయినటువంటి ఉద్యోగులను ఎక్కడ అలాట్మెంట్ చేస్తారన్నది ఇప్పటికీ స్పష్టత లేవు సార్. జీవో నెంబర్ 5లో కూడా రేషనలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడే ఉంచమన్నారు తప్ప ఏ డిపార్ట్మెంట్కు అలాట్ చేయమని చెప్పలేదు. కావున రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా మిగిలిన ఉద్యోగులను ఎక్కడ అలాట్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్లో పెడతారన్నది పరిశీలించి మాకు స్పష్టంగా ముందుగా చెబితేనే ఈ ట్రాన్స్ఫర్కి తప్పకుండా మేము ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తామని మనపూర్వకంగా అడుగుతున్నాం సార్. నమస్కారం అండి. సచివాలయ ఉద్యోగస్తులు 2019 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళు పూర్తయింది. అయితే మాకు ఇంతవరకు ఇవ్వాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ, అరియర్స్ కానీ, డిఏలు కానీ ఇంతవరకు కూడా ఆ చెల్లింపులు ఏవీ రాలేదు. ప్లస్ అసలు ప్రమోషన్ ఫస్ట్ ఇవ్వాలి, ప్రమోషన్ ఛానల్ అనేది ఓపెన్ చేయాలి, ప్రమోషన్ ప్రయారిటీ సీనియారిటీ లిస్ట్ ఏమన్నా ఇచ్చిన తర్వాతే మనకు ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత రేషనలైజేషన్ కానీ జరగాలి. సో ఇవేవీ లేకుండా కొద్దిగా దయచేసి మా యొక్క విన్నపాలన్నిటినీ ప్రభుత్వం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జీవో నెంబర్ 5ని రద్దు చేయాలి. ఎందుకంటే దానివల్ల మేము ఎంతో నష్టపోతాము. ప్రతి పని కూడా సచివాలయం మీదే ఆధారపడి ఉంది. ప్రభుత్వం మొత్తం కూడా అది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ విదితమే. సచివాలయ వ్యవస్థ అనేది ఎందుకు తీసుకొచ్చారు? ప్రజల వద్దకి పరిపాలన. సో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలి అంటే మా యొక్క విన్నపాలు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కన్సిడర్ చేయమని మేము విన్నవించుకుంటున్నాం. మా డిమాండ్స్ వచ్చి ట్రాన్స్ఫర్స్ కంటే ముందు ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి, ప్రమోషన్ సీనియారిటీ లిస్ట్ ఇవ్వాలి, నోషనల్ ఇంక్రిమెంటు, డిఏలు, అరియర్స్ ఏ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేయాలి. ఆ తర్వాత జీవో నెంబర్ 5ని వెంటనే రద్దు చేయాలి. మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అంటే జీవో నెంబర్ 5ను దయచేసి దీన్ని ఇంకో విధంగా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. తరువాత మాకు ఇన్నేళ్ళు 5-6 ఏళ్ళు అవుతా ఉన్నా కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్కి కూడా మాకు ప్రమోషన్ ఛానల్ ఇవ్వకపోవడము, మాకనేది పిఆర్సీలు అయితేనేమి ఎందులోనూ కూడా మమ్మల్ని వెనకబెట్టే ఉన్నారు. మరి మేము ఉద్యోగులం కాదా? మరి మా కష్టాన్ని ఎవరు గుర్తించే వాళ్ళు లేక మేము ఇలా అయిపోతున్నామా? ఇప్పటికీ ఎంతో మంది సచివాలయం ఎంప్లాయీస్ సూసైడ్లు చేసుకునే దాకా వచ్చారు. మరి ఇవన్నీ ప్రభుత్వం వారు చూడరా మా సైడ్ అసలు మేము ఏం చేస్తున్నాం అనేది? ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే 19
సూసైడ్ చేసుకొని చనిపోయే దరిదాపులకి వచ్చినారు. 2 డిపార్ట్మెంట్ల మధ్య మేము నలిగిపోతున్నాము. మమ్మల్ని ఒక్క డిపార్ట్మెంట్లో రేషనలైజేషన్ చేయండి. మీ అందరికీ